సాధారణ జలుబు, దగ్గు లేదా చిన్న చిన్న అంటువ్యాధులు వచ్చినప్పుడు మందులు పనిచేయకపోతే ఏమవుతుంది? అలాంటి భవిష్యత్తుని మనం ఊహించలేము. మన ప్రధాని మోడీ గారు సూపర్ బగ్స్ ప్రమాదం గురించి ఈ మధ్యనే ఒక హెచ్చరిక చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒక ఆరోగ్య సంక్షోభం. దీని గురించి మనం తెలుసుకుందాం. మన దేశంలో చిన్న చిన్న జలుబు, దగ్గు వంటి వైరల్ సమస్యలు కూడా చాలామంది యాంటీబయాటిక్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ మనందరికీ తెలుసు అవి వైరస్ల మీద పనిచేయవు అని. చాలాసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి మందు రాసినప్పుడు కూడా కొంచెం బాగైంది అనిపించగానే చాలామంది ఆ యాంటీబయాటిక్ మందులు ఆపేస్తుంటారు. ఇది చాలా తప్పు. మందు యొక్క పూర్తి కోర్సు పూర్తి కాకుండా ఆపినట్టయితే కొన్ని బ్యాక్టీరియా బ్రతికి ఆ మందుని ఎదిరించే శక్తిని పొందుతాయి. ఆ తర్వాత అవి మరింత బలంగా వచ్చి సూపర్ బగ్స్గా మారుతాయి. ఇక అలా మారినప్పుడు వాటిని చికిత్స చేయడం కష్టం, ఎక్కువ ఖర్చుతో కూడిన వ్యవహారం. మన ప్రియతమ ప్రధాని గారు చెప్పినట్టు ఈ సమస్య ఆసుపత్రుల్లో మాత్రమే కాదు, మనందరి రోజువారీ తప్పుల వల్లనే పెరుగుతోంది. యాంటీబయాటిక్స్ అనేవి సాధారణ నొప్పి మందులు కావు. అవి త్వరగా జబ్బు తగ్గించే మంత్రాలు కూడా కావు. డాక్టర్ చెప్పినట్టు పూర్తిగా తీసుకోవాలి. జబ్బు తగ్గినా ఈ మందులు ఆపకూడదు. పూర్తి కోర్సును ముగించాలి. ఇది మనందరి బాధ్యత. అలా చేస్తేనే మన ఆరోగ్యం సురక్షితం. భవిష్యత్తులో మన పిల్లలకు కూడా ఈ మందులు ఉపయోగపడతాయి.